క్లాప్, కెమెరా, యాక్షన్ ఇవే అతని జీవితం. ఆది సినిమాతో దర్శకుడిగా మారి అనతి కాలంలోనే మెగా డైరెక్టర్గా ఎదిగారాయన. మెగాఫోన్ పట్టుకొని ఫైటింగ్ సీన్స్, చేజింగ్స్తో అదరగొట్టే ఆ దర్శకుడు రాజకీయాల్లోకి రానున్నారా? హీరోల బాడీ లాంగ్వేజ్లను బట్టి అదిరిపోయే డైలాగ్స్ రాసి థియేటర్లలో ఈలలు కొట్టించే వ్యక్తి రాజకీయాలను శాసించగలడా? తొలి సినిమాతో తొడగొట్టు చిన్న అనిపించిన ఆ వ్యక్తి రాజకీయాల్లోనూ తొడగొడతారా? వాచ్ ది స్టోరీ. ఏపీ పాలిటిక్స్ లోకి సినీ దర్శకుడు వివి వినాయక్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై వైసీపీ ఫోకస్. వచ్చే ఎన్నికల్లో వినాయక్ను ఎంపీగా పోటీ చేయించే ప్లాన్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ, టీడీపీ మధ్య పాలిటిక్స్ హాట్గా మారాయి. రెండు పార్టీల అధినేతలు తమ పార్టీలు బలాన్ని పుంజుకునేందుకు చేరికలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలువురు సీనియర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా వీరందరికీ చెక్ పెట్టేందుకు అధికార పార్టీ సినీ గ్లామర్పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ని పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు దీటుగా సినీ గ్లామర్ జోడించడం సహా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోందని సమాచారం. కాకినాడ లేదా ఏలూరు నుంచి ఎంపీగా వినాయక్ను పోటీలో నిలపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వచ్చే ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఈ జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ఇప్పటికే వ్యూహరచన చేసింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభన్ని పార్టీలో చేర్చుకుంటారని ప్రచారం ఉంది. ముద్రగడతో పాటు వంగవీటి రాధా కూడా వైసీపీలో జాయిన్ అవుతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన మూవీ డైరెక్టర్ వినాయక్ని పార్టీలో ఆహ్వానించినట్టు సమాచారం. వినాయక్ కూడా వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం లేదా కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో పవన్ పైన నిలబెట్టేందుకు వైసీపీ తమ అభ్యర్థిని సిద్ధం చేస్తోంది. నేడో రేపో వినాయక్ అధికారికంగా వైసీపీలో చేరనున్నారు. కాకినాడ లేదా ఏలూరు ఎంపీ బరిలో వివి వినాయక్ని దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న కసరత్తుల్లో భాగంగా వినాయక్ పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. సంక్రాంతిలోపే ఇన్ఛార్జిగా ప్రకటించి ప్రజల్లోకి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపన సమయంలోనే వినాయక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సాగింది. 2014 ఎన్నికల్లోనే నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తన మీద వచ్చే ప్రచారాన్ని వినాయక్ ఖండించలేదు. అలా అని ఏ రాజకీయ పార్టీకి ఇప్పటివరకు తన మద్దతు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంతవరకు ఆయన అధికారికంగా స్పందించలేదు. కానీ ఈసారి పొలిటికల్ ఎంట్రీ పక్కా అన్న టాక్ మాత్రం రోజు రోజుకి బలంగా వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వినాయక్ స్వయం కృషితో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని సినిమా ఫీల్డ్లో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాతే వినాయక్ సొంతూరు చాగల్లు తూర్పు గోదావరి జిల్లాకు మారింది. వినాయక్ నాన్న గండ్రోతు కృష్ణారావు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండడంతో పాటు చాగలులో సొంతంగా సినిమా థియేటర్ నడిపించారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చాగలు సర్పంచ్గా ఒకసారి ఓడిపోయినా తదుపరి ఎన్నికల్లో తండ్రి చిరకాల కోరిక తీర్చేందుకు వినాయక్ దగ్గరుండి మరీ సర్పంచ్గా ఆయన్ని గెలిపించారు. వినాయక్ తన సొంతూరు చాగలలో పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా గ్రామానికి చెందిన యువతకు తనకు చేతనైనంత వరకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేశారు. గోదావరి జిల్లాల్లో వినాయక్ కుటుంబీకులకు రాజకీయంగా, సామాజికంగా మంచి పలుకుబడి ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వినాయక్ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వైసీపీకి ప్రచారం చేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఎవరికీ శాశ్వత మిత్రులుండరు, అలాగని శత్రువులు కూడా ఉండరనే ప్రకారం ఏదైనా జరగవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. చూడాలి, సినిమాల్లో తనదైన శైలిలో డైలాగులతో సూపర్ హిట్ కొట్టిన వినాయక్ రాజకీయాల్లోకి వస్తారా, అక్కడ కూడా తనదైన మార్కు చూపిస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.